మార్కెట్లో టమోటా ధరలు మండిపోతున్నాయి. వంటింట్లో నిత్యావసరమైన టమోటా ధరలు రోజురోజుకి పెరిగిపోతూ ఉండడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి రీటైల్ మార్కెట్లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతూ ఉండగా రైతు బజార్లలోనే ఈ రోజు కిలో టమాటా 58 రూపాయల ధర పలుకుతోంది. అసలు టమోటా ధరల పెరుగుదలకు కారణమేంటి, ఎంతకాలానికి ధరలు నియంత్రణలోకి వస్తాయి వంటి అంశాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక వంటింట్లో నిత్యావసరమైనటువంటి టమాటా ధరలు ఆకాశమే హద్దుగా కూడా దూసుకుపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా టమాటా ధరలు 50 రూపాయలకు పైగానే కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వంటింట్లో ప్రతి ఇంట్లో కూడా టమాటా అనేది కూడా ఎక్కువగా విరివిగా కూడా వినియోగిస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా చూసుకుంటే కనుక గతంలో టమాటా ధరలు 10 నుండి 20 రూపాయలు 30 రూపాయలు చొప్పున అమ్మే టమాటా ధరలు కిలో ఈరోజు దాదాపుగా 60 రూపాయల వరకు విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా గత నెలలో చూసుకుంటే కనుక దాదాపు 70 నుంచి 80 రూపాయల వరకు కూడా కిలో టమాటా ధరలు పలికినాయి. ప్రస్తుతం ఈరోజు చూసుకుంటే కనుక రిటైల్ మార్కెట్లో టమాటా ధరలు 60 రూపాయలకు పైగానే కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రైతు బజార్లో చూసుకుంటే కనుక కిలో 58 రూపాయల చొప్పున కూడా ఈరోజు టమాటా ధరలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వంటింట్లో నిత్యావసరమైనటువంటి టమాటా ధరలు ఈ వంతున భారీగా పెరగడంతో కూడా వినియోగదారులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం కొనేది లేదు తినేది లేదు అనే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా వినియోగదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు టమాటా ధరలకు పెరుగుదల కారణం ఏంటి, 50 రూపాయలకు పైగా 70 రూపాయల వరకు 80 రూపాయల వరకు టమాటా ధరలు చేరడానికి కారణం ఏంటి అనేది కూడా మనం ప్రస్తుతం రత్నరాగిస్ దగ్గర ఉన్నటువంటి రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ రామకృష్ణ గారిని అడిగి అసలు టమాటా ధరల పెరుగుదల కారణం ఏంటి, ఆ దిగుబడి ఎట్లా ఉంది, పైనుంచి టమాటా దిగుమతి అనేది ఏ విధంగా ఉందనేది కూడా రామకృష్ణ గారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు చెప్పండి, గతంలో చూసుకుంటే దాదాపుగా టమాటా ధరలు 10 నుంచి 20 రూపాయల వరకు 30 రూపాయల వరకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి మనం రైతు బజార్ల ద్వారా కానీ అట్లా. అయితే ప్రధానంగా చూసుకుంటే గత నెల కానివ్వండి ఈ నెల కానివ్వండి 50 రూపాయలకు పైగానే కొనసాగుతుంది టమాటా ధరలు. ప్రధానంగా టమాటా ధరలు పెరగడానికి కారణం ఏంటంటారు? గతంలో మనకి లోకల్ పంట వచ్చేది, ఆ లోకల్ పంట అయిపోయింది. కానీ ప్రస్తుతం ఏంటంటే అధికమైన ఈ వర్ష ప్రభావం వల్ల ఈ టమాటా దిగుబడి తగ్గిపోవడం వల్ల మిగతా రాష్ట్రాల్లో కూడా టమాటా అంతగా లేదు. అందువల్ల మనకి టమాటా వచ్చేసి మదనపల్లి నుంచి రావడం జరుగుతుంది. అక్కడ ఎక్కువ వర్ష ప్రభావం వల్ల దిగుబడి తగ్గిపోయింది. అందువల్ల టమాటా ధర పెరగడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి దాదాపు వర్షం యొక్క ఈ వాతావరణం అనుకూలంగా ఉంటే టమాటా ధర ఇంకా దిగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి తగ్గుదల పట్టింది. ఈ వారంలో మరి ఈ టమాటా ధరలు అదుపులోకి రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కిలో 58 రూపాయలు అంటే వినియోగదారులకు చాలా భారంగా ఉండే పరిస్థితి. అంటే ప్రతి టమాటా అనేది కూడా వంటింట్లో నిత్యావసరం విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ మీద ఈ టమాటా ధరలు సబ్సిడీ మీద అందించే విధంగా ఏమన్నా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతానికి సబ్సిడీ కాదు, గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఒక 4 రోజుల నుంచి మనకి టమాటా వస్తుంది. ఆ గవర్నమెంట్ రేటును బట్టి మనం 58 రూపాయలు నిర్ణయించడం జరిగింది. బయట రిటైల్ మార్కెట్లో వచ్చేసరికి 75 రూపాయలు 80 రూపాయలు కూడా అమ్ముతున్నారు. కానీ రైతు బజార్లో ఈరోజు ధర వచ్చేసి 58 రూపాయలు. నిన్నటి మీద కొద్దిగా పెరిగింది. రేపు నుంచి ఇక తగ్గడానికి అవకాశం ఉంది. మిగతా ఇప్పుడు టమాటా ఓకే, మిగతా కూరగాయల ధరల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం ఇప్పుడు వర్షాకాలం సీజను మనకి దగ్గరగా ఎక్కువగా వేజెండ్ల ఇతర దగ్గర ప్రాంతాల నుంచి కూడా మిగతా కూరగాయలు వచ్చే పరిస్థితి ఉంది. వాటి ధరలు ఎట్లా ఉన్నాయంటారు? మిగతా కూరగాయల ధరలు కూడా ఆశాజనకంగానే తగ్గినాయండి. దాదాపు అన్ని కంట్రోల్గానే ఉన్నాయి. బెండకాయ వచ్చేసి వాళ్ళ 17 రూపాయలు, వంకాయ వచ్చేసి 24, 30 రూపాయలు, సొరకాయ 10 రూపాయలు అట్లా వచ్చేసినాయి. కాకపోతే ఆకుకూరల విషయానికి వచ్చేసరికి మొన్న జరిగినటువంటి బాగా అతి వర్షాల వల్ల కొంత ఆకుకూర మళ్ళు కూడా దెబ్బతిన్నాయి. అందువల్ల మేము 7 రూపాయలు నిర్ణయించాము ఆకుకూర కట్ట. గోంగూర వచ్చేసి 5 రూపాయలు పెట్టాము. కొత్తిమీర కూడా మన లోకల్ పంట వస్తుంది కాబట్టి కట్ట కూడా అది కూడా 25 రూపాయలు 10 రూపాయలు నిర్ణయించడం జరిగిందండి. మిగతా కూరగాయల విషయానికి వచ్చేవి కొంతవరకు తగ్గుదల పట్టినాయి. దిగుబడి బాగానే ఉంది. మిగతా కూరగాయలతో అంత ఇబ్బంది ఏం లేదండి. ఒక టమాటా విషయం వరకే మనకి లోకల్ పంట కాదు కాబట్టి మిగతా చోట నుంచి మిగతా జిల్లాల నుంచి రావాలి కాబట్టి అందువల్ల టమాటా ధర అక్కడ లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వీటి వల్ల వేసుకోవడం వల్ల కొంచెం పెరిగింది.
నెక్స్ట్ వీక్ ఈ వారం ఆఖరికి తగ్గుదల పట్టిద్దండి. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక టమాటా అనేది కూడా దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి దిగుమతి అవుతూ ఉంటుంది. అక్కడ పైన ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వర్షాలు కానివ్వండి, ఇతరత్ర కారణాల వల్ల కూడా టమాటా ధరలు అనేవి కూడా భారీగా పెరిగిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పి కూడా ఎస్టేట్ ఆఫీసర్ రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. అట్లాగే టమాటాతో పోల్చుకుంటే టమాటా కాకుండా మిగతా ఇతర కూరగాయల ధరలు కూడా కొంచెం ఆశాజనకంగానే ఉన్నాయి. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ప్రస్తుతం కొంచెం తగ్గుదల అనేది కూడా జరుగుతూ ఉంది. ఆకుకూరలు మాత్రం కొంచెం రేట్ అనేది కూడా పెరిగినాయి. వర్షాల వల్ల కూడా పంటలు దెబ్బతింటం వల్ల కూడా ఆకుకూరలు అనేవి కూడా కొంచెం ఎక్కువ రేటు పలుకుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం ద్వారా కూడా సబ్సిడీ మీద అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే రైతు బజార్లలో 58 రూపాయల చొప్పున కూడా కిలో టమాటా విక్రయిస్తున్నామని చెప్తా ఉన్నారు. బయట బహిరంగ మార్కెట్లో, రిటైల్ మార్కెట్లో కూడా దాదాపు 70 నుంచి కూడా 80 రూపాయల వరకు కూడా టమాటా అనేది విక్రయిస్తూ ఉన్నారు. రైతు బజార్లలో మాత్రం 58 రూపాయల చొప్పున మాత్రమే విక్రయిస్తున్నాము. ఇది ప్రభుత్వం నిర్ణయించిన ధర కాబట్టి 58 రూపాయలకే విక్రయాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. ఏదే విధమైనా కానీ అవసరమైనటువంటి టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా సామాన్యులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం స్పందించి గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండేది. టమాటా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సబ్సిడీ మీద టమాటా ధరలు వినియోగదారులకు అందించింది. ఈ సంవత్సరం కూడా 58 రూపాయలంటే కూడా వినియోగదారులకు చాలా భారమైన పరిస్థితి ఉంటున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి కిలో టమాటా అనేది కూడా చాలా తక్కువకి సబ్సిడీ మీద అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా వినియోగదారులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.